హాయ్ అండి, గుడ్ మార్నింగ్. ఈరోజు చికెన్ చేస్తున్నామండి. ఆవాలు వేసిన నూనె వేసినా వేసుకున్నది, ఆనియన్ వేస్తున్నాను, పచ్చిమిరపకాయ కొంచెము, బాగా వేపాలండి. చికెన్ బాగా కడిగి పెట్టుకున్నామండి 4-5 టైమ్స్. ఉప్పు, పసుపు, నిమ్మకాయ అంతా వేసి బాగా దూరంగా వేయించాలండి. మసాలా కూడా అంతా రెడీ చేసి పెట్టుకున్నామండి. నార్మల్గా ముందు చూపించాను మసాలాకి ఏమేమి వేయాలని, అంతా వేసి పెట్టేసామండి. కొద్దిగా బాగా వేయాలండి. నూనె బాగా దండి వేయాలండి, దీనికి టేస్ట్ వస్తుంది. చికెన్ బాగా వేసుకున్నాయండి. ఇప్పుడు కొద్దిగా పసుపు వేయాలండి. పసుపు వేస్తే తొందరగా వేగుతాయండి ఎర్రగడ్డలు. ఇది పసుపు అంటాను, సారీ ఉప్పు అండి. ఉప్పు వేస్తే తొందరగా వేగుతాయండి, మిస్టేక్గా చెప్పాను. ఇప్పుడు పసుపు వేసినాను. 2 మినిట్స్ అట్లే మూసి పెడతానండి. చూస్తాము, మూత తీసి వేగిపోతుందండి. చూడండి, బాగా వేగిపోయింది. ఇప్పుడు వెల్లుల్లి పేస్ట్ వేయాలండి, 20 వెల్లుల్లి పేస్ట్. ఇది కూడా దాంట్లో బాగా తర్వాత వేయించేసుకోవాలి. వేయించేసినానండి, అది పచ్చివాసన పోయేటంతా వేయించినాను. ఇప్పుడు దీంట్లో చికెన్ వేసేసుకుంటాను. చికెన్లో నుంచి నీళ్ళన్నీ బయటకు రావాలండి బాగా. దాంట్లో అంతవరకు దీంట్లో ఫ్రై అవుతూ ఉంటుంది బాగా. బాగా కిందికి పైకి బాగా కలబెట్టాలండి. ఆ తర్వాత అంతా క్లీన్ మిక్స్ అయిపోవాలా ఫుల్. మూత తీసి చూస్తాము ఏమైందో. బాగా నీళ్ళన్నీ బయటకు వస్తాను చికెన్లో. అట్లే కొంచెంసేపు ఉడకాలి. నీళ్ళన్నీ మిగిలిపోయినాయి చూడండి. ఇప్పుడు మసాలా అంతా వేసేసుకోవాలా. ఎక్కువ మసాలా వేసుకోవద్దండి, దానికి తగినట్టు వేసుకోవాలా. బాగా కలుపుకోవాలి అంతా. బాగా కలబెట్టేసి చూడండి, బాగా మసాలా అంతా వేసి బాగా కలబెట్టేసినాను. సూపర్గా ఉంది చూడండి. ఇప్పుడు నీళ్ళు వేసి కుక్కర్లో పెట్టేస్తానండి. ఒక 3 విజిల్ వస్తే ఇంక బాగా ఉడికిపోతుంది. చాలా బాగుంటుందండి, టేస్టీగా సూపర్గా ఉంటుంది. అంతా కుక్కర్లో వేసేసినానండి. లాస్ట్ టైం పెప్పర్ ఫ్రై, కాన్ఫ్లవర్ ఫ్రై అన్నీ చేసుకున్నాం కదండి, ఎందుకో పులుసు తినాలనిపిస్తుంది. ఇలాంటి దాంట్లోనే చేసేసి ఉంటాను ఫ్రై. అర్థం ఉడికిపోయింది. పులుసు బాగుంటుందండి, సూపర్గా ఉంటుంది టేస్ట్. కుక్కర్ విజిల్ చల్లారిందండి, ఉడికిపోయింది, బాగా ఉడికిపోయిందండి కూర. చూడండి, అంతా దీంట్లో వేసుకుంటాను. వేసేయండి. కూర టేస్ట్ చూస్తానండి ఎట్లుంటుందో తీసి. వేడి అంతా వేసేయండి దీంట్లోనే. వేసేసేయండి, దీంట్లో కుక్కర్లో వద్దులే, పడుతుంది. వేసేయండి అంతే అండి. అందరు లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సూపర్ ఉంది కూర. షేర్ చేయండి. ఓకే అండి, బాయ్ అండి.